జై శ్రీరామ్ నినాదం ఇది కేవలం హిందువులకు మాత్రమే దక్కిన వరం. జై శ్రీరామ్ నినాదం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఆ జై శ్రీరామే ప్రతి హిందూ యువకుల లోపల ఆవేశం రగిలిస్తుంది, ఆలోచన కల్పిస్తుంది, ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ దేశం కోసం, సనాతన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ సమాజానికి ఆపదొస్తే, హిందూ ధర్మానికి కష్టాలు వస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే ఈ జై శ్రీరామ్ నినాదమే ఒక కాషాయపు జెండాగా మారి ఇలా ప్రతి హిందూ చేతిలో ఒక జెండాగా ఆ విధంగా మారి ఈ సమాజం కోసం ప్రాణాలకైనా తెగించి కొట్లాడే సత్తా చూపడానికి కల్పించే ధైర్యమే నా జై శ్రీరామ్ నినాదం అనే విషయాన్ని వీళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే హిందూ ఏకయాత్ర. ఈ హిందూ ఏకయాత్రనే ఒక సామాన్య కార్యకర్తను ఇలా నాయకుని తయారు చేసిందన్న. ఈ కరీంనగర్ గడ్డ మీద పుట్టినన్నా, ఈ కరీంనగర్ రక్తం నా లోపల ప్రవహిస్తుందన్న. ఈ కరీంనగర్ గడ్డ యొక్క పౌరుషం ఈ బండి సంజయ్ లోపల చిన్న కార్యకర్తలన్నా, సామాన్య కార్యకర్తలు. ఇలా టవర్ సర్కిల్లో కొట్లాడినా, గాంధీ చౌరస్తాలో కొట్లాడినా, నాక చౌరస్తాలో కొట్లాడినా, బస్టాండ్ చౌరస్తాలో కొట్లాడినా, కోర్టు చౌరస్తాలో కొట్లాడినా, టవర్ సర్కిల్లో కొట్లాడినా, కలెక్టరేట్ లోపల కొట్లాడినా, అంతటా కొట్లాడన్నా. ఇలా చౌరస్తాలకు బ్యానర్లు కట్టానా, పోళ్లకు జెండాలు కట్టాలన్నా, బ్రష్ పట్టి వాల్ రేటింగ్ రాసినాక ఇలా జై శ్రీరామ్, జై భారత్ మాతకి జై అంటూ ఈ కరీంనగర్ మొత్తం చుట్టూ తిరిగినాక నా జీవితం మొత్తం కష్టాలే, నా జీవితం మొత్తం బాధలే అన్న. కానీ బాధపడ్డా అని చెప్పి ఎప్పుడు భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదన్న. ఈ బాధను తట్టుకొని ముందుకు పోయే వ్యక్తే బండి సంజయ్ అన్న. ఎక్కడ భయపడలే అన్న, ఎక్కడ బాధపడలే అన్న. ఎందుకంటే నా వెనుక మీరు అందరు ఉన్నారన్న. ఇలా మీ అందరినీ నా కుటుంబం లెక్క భావించిన, ఎక్కడికి కష్టం వచ్చినా నింపేనా. ఈ తెలంగాణ రాష్ట్రంలో 150 రోజులు 1600 కిలోమీటర్లు హార్ట్లో స్టెంట్ ఉందన్న. కానీ హార్ట్ ఫుల్గా యాత్ర చేస్తాను నేను. హార్ట్లో స్టెంట్ ఉన్నా హార్ట్ ఫుల్గా యాత్ర చేస్తాను. 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు వర్షంలో తిరిగినా, ఎండలో తిరిగినా, చలిలో తిరిగినా, ఇలా తిరిగి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరినీ హిందూ ఓట్ బ్యాంక్గా మార్చి హిందూ సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కళ్ళాల పోతే కాళ్ళు కొట్టిరన్నా, కార్లలో పోతే కార్లు వలగొట్టిర్రు, తల్లికాయలు వలగొట్టిర్రు, జైళ్ళకు వేసిర్రు. ఇలా కార్యకర్తలు నానా గోస పెట్టుకున్నా కూడా ఎక్కడ కాషాయపు జెండా, కమలపు జెండా పట్టుకొని విడకుండా ఈ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని ఇలా ఎక్కడ ఏ హిందువుకు ఆపద వచ్చినా ఇలా పోయి వాలినమన్నా. నల్గొండ వేనం, మహబూబ్ నగర్ వేనం, ఆదిలాబాద్ వేనం, వరంగల్ వేనం, ఏడ వేనమన్నా పోయి తిరిగి వచ్చినామన్నా. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా కూడా ఇదే జై శ్రీరామ్ నినాదంతో నాతో పాటు అనేక మంది నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈ హిందూ సమాజం కోసం పనిచేస్తామన్నా. మీరే కుటుంబం అనుకోండి, నేనైతే మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో మీ పెద్ద కొడుకులకు ఉన్నానా, మీకోసం పనిచేస్తానా. మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే, ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అంతా తెలుసు అన్న. కానీ మళ్ళీ ఈ నీళ్ళు కడితే మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ. మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా